సుమతి అని. ఈ సుమతి శతకంలో పద్యం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి ఒక వ్యక్తికి చాలా పర్ఫెక్ట్గా సూట్ అవుద్ది ఈ పద్యం. ఆ వ్యక్తి ఎవరంటే గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్ గారు వారు మాట్లాడేటువంటి మాటలు, ఈ మధ్యకాలంలో వారు చేస్తున్నటువంటి స్టేట్మెంట్లు చూస్తే నాకెందుకనో ఈ పద్యం చాలా యాప్ట్గా కరెక్టేమో అనిపించింది నాకు. కనకపు సుమ్మన సునకమ్మను కూర్చుండబెట్టిన వెనుకటి గుణమేళమాలు వినరా సుమతి. నిన్న ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు మాట్లాడినటువంటి స్పీచ్ మీద ఖచ్చితంగా రాష్ట్ర ప్రజలకి మా తరపు నుంచి, జేబీపీ పార్టీ తరపు నుంచి కూడా ఒక వివరణ ఇవ్వాల్సినటువంటి బాధ్యత ఉంది అని భావించి ఈరోజు ప్రెస్ మీట్కి రావటం జరిగింది. ఇప్పుడే ఒక 10 నిమిషాలు అవుతుందేమో నేను చెప్పిన తర్వాత అసలు ఈరోజు ప్రెస్ మీట్ అంశంలోకి వస్తా. ఈరోజు ఇప్పుడే ఏసీబీ కోర్టులో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మీద పెట్టిన కేసులు, ఫైబర్ నెట్ కావచ్చు, లిక్కర్ కుంభకోణం కావచ్చు, రింగ్ రోడ్ కావచ్చు, ఈ కేసెస్ అన్నీ పోలీసులు, ఏపీసీఐడి వాళ్ళు లేదు అసలు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు భారతదేశానికి ఒక తలమానికమైనటువంటి నేత, అసలు ఏ విధంగానూ తప్పు చేయలేదు ముఖ్యమంత్రి గారు, ఈయన అద్భుతమైనటువంటి నిజాయితీ పరుడని ఒక క్లీన్ చిట్ ఇచ్చి ఏసీబీ కోర్టులో దాఖలు చేసినటువంటి ఛార్జ్ షీటు, ఏపీసీఐడి అద్భుతంగా అసలు ఒక్క రూపాయి కూడా అవినీతి చేయలేదు చంద్రబాబు నాయుడు గారు, ఆయన ఉదాత్తశీలి, ఆయన అత్యంత నిజాయితీ పరుడు అని చెప్పి ఏసీబీ కోర్టు ఇచ్చిన ఉత్తర్వుల కాపీని ఇవ్వమని వేస్తే ఒక పిటిషనరు, ఒక రైల్వే ఉద్యోగి కొండలరావు గారు అనే ఒక వ్యక్తి, ఈజ్ అ పబ్లిక్ స్పిరిచువల్ మ్యాన్. సమాజంలో ఇప్పుడు ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు చేసినటువంటి అవినీతి ఆరోపణలు అవి పబ్లిక్ మనీ, అంటే ట్యాక్స్ పేయర్స్ మనీ. ఇప్పుడు నేను, మీరు, ఇక్కడున్న సోదరులు కట్టేటువంటి ట్యాక్స్ పేమెంట్ తోటి రాష్ట్ర ప్రభుత్వం నడుస్తుంది. చంద్రబాబు నాయుడు గారు వ్యవసాయం చేసి అయితే రాష్ట్రాన్ని నడిపించడం లేదు కదా, లేకపోతే నారా లోకేష్, స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీలో చదివిన నారా లోకేష్ ఆయన ఉద్యోగం చేసి అయితే రాష్ట్రాన్ని నడిపించడం లేదు కదా, లేకపోతే పవన్ కళ్యాణ్ సినిమాల్లో నటించి రాష్ట్రాన్ని నడిపించడం లేదు కదా. పవన్ కళ్యాణ్ పొద్దున్నుంచి సాయంత్రం వరకు హైదరాబాదు, మాదాపూరు, బెంగళూరు, తిరుపతి, చెన్నై స్పెషల్ ఫ్లైట్లో తిరిగిన ట్యాక్స్ పేయర్స్ మనీయే. చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ పొద్దుగూకులు సింగపూర్ వెళ్ళి దోచుకున్న డబ్బంతా సింగపూర్లో అక్కడ ఇక్కడ దాచిపెట్టుకోవడానికి ప్రభుత్వం ప్రగతి అద్భుతమైన కంపెనీలు అని చెప్పినా ప్రజల మనీయే. ఒకవేళ చంద్రబాబు నాయుడు గారు దోచుకున్నారు అని చెప్తున్నటువంటి లిక్కర్ కుంభకోణం, ఫైబర్ నెట్ కుంభకోణం, రింగ్ రోడ్ కుంభకోణంలో తీసుకున్న డబ్బులన్నీ, స్కిల్ కుంభకోణంలో దోచుకున్న డబ్బులన్నీ పబ్లిక్ మనీ. సో పబ్లిక్ మనీ వాజ్ లూటెడ్ బై ఎ ఫార్మర్ చీఫ్ మినిస్టర్. సో crime is considered against the society. Every member of society is an aggrieved party. సో నా ట్యాక్స్ పేయర్ మనీ చంద్రబాబు నాయుడు 100 కోట్లు లూటీ చేశాడంటే అది నా మనీ అనే నేను భావిస్తా. అందుకనే ఏసీబీ కోర్టులో పోలీసులు వేసిన ఛార్జ్షీటు, కోర్టు ఇచ్చిన ఉత్తర్వులు ఇవ్వమని వేస్తే తూచి మేము ఇచ్చే ప్రసక్తే లేదు. ఇట్స్ అ హైలీ పొలిటికల్ సెన్సిటివ్ కేస్. మేము ఇచ్చిన ఉత్తర్వులు, పోలీస్ ఫైల్ చేసిన డాక్యుమెంట్లు మేము బయటికి ఇవ్వము అన్లెస్ చంద్రబాబు నాయుడు గారు అనుమతి లేనిదే. దిస్ ఈజ్ వాట్ కంటెన్షన్. మేము వేసిన పిటిషన్ రిజెక్ట్ చేసినప్పుడు ఇప్పుడే ఏసీబీ కోర్టులో 1 గంటన్నర సేపు ఆర్గ్యుమెంట్స్ జరిగినాయి. నేను మా క్లయింట్ తరఫున ఇప్పుడే ఆర్గ్యుమెంట్ చేసి వస్తున్నాను. బట్ ఒకటైతే మాత్రం రాష్ట్ర ప్రజలకు చెప్పాలి, నిజంగా చంద్రబాబు నాయుడు గారు అవినీతి చేయకపోతే హడావుడిగా పోలీసుల చేత ఎందుకు కేసులు క్లోజ్ చేయించుకోవాల్సి వచ్చిందో ప్రజలకు చెప్పండి.
ప్రజల ముందు పెట్టండి. ఇప్పుడు మీరు వేసినటువంటి పోలీసులు వేసినట్టు ఛార్జ్షీట్ పబ్లిక్లో పెడితే తప్పేముంది? పబ్లిక్ తెలుసుకుంటారు కదా. ఎస్, నిజంగానే చంద్రబాబు నాయుడు అవినీతి చేయలేదు, పబ్లిక్ తెలుసుకుంటారు కదా. పోలీసులు వేసిన ఛార్జ్షీటు ఏ కారణాల చేత చంద్రబాబు నాయుడు గారికి క్లీన్ చిట్ ఇచ్చామన్నది పబ్లిక్ తెలుసుకుంటారు. పీపుల్ విల్ నో. పోలీసులు వేసినటువంటి ఛార్జ్షీట్కి ఏసీబీ కోర్టు వాళ్ళు ఏ విధమైనటువంటి ఫైండింగ్ ఇచ్చారు? పోలీసులు కరెక్టే, చంద్రబాబు నాయుడు ఒక్క రూపాయి కూడా అవినీతి చేయలేదని ఏసీబీ కోర్టు ఇచ్చిన క్లీన్ చిట్ కాపీ కూడా బయటకే పెట్టాలి. ఎందుకు పెట్టాలి అంటే ట్రాన్స్పరెన్సీ, అకౌంటబిలిటీ అనేది జ్యుడిషియరీ 4 స్తంభాల్లో 2 మూలమైనటువంటి స్తంభాలు. మొన్న నేను హైకోర్టులో పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ ఒకటి ఫైల్ చేసినప్పుడు గవర్నమెంట్ కాన్ఫిడెన్షియల్ జీవోస్ అని వెబ్సైట్లో పెడుతున్నారండి. వేర్ ఇస్ ద క్వశ్చన్ ఆఫ్ కాన్ఫిడెన్షియాలిటీ? 2025లో కూడా ప్రభుత్వం తీసుకున్నటువంటి జీవోలు, విధానపరమైన నిర్ణయాలు ఆన్లైన్లో పెట్టకుండా కాన్ఫిడెన్షియల్ డాక్యుమెంట్స్ అని పెడుతున్నారని హైకోర్టులో వేసినప్పుడు హైకోర్టు చాలా తీవ్రంగా స్పందించింది. సాయంత్రానికి మొత్తం కాన్ఫిడెన్షియల్ జీవోలు మొత్తం కూడా రీఓపెన్ అయిపోయినాయి. సో ఇంత కాన్ఫిడెన్షియాలిటీ మెయింటైన్ చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వాన్నే కొరడా రులిపించి ఆ రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం, సుప్రీంకోర్టు, హైకోర్టు తమ యొక్క జడ్జిమెంట్ల ద్వారా సాయంత్రానికి ఆన్లైన్లో పెట్టిస్తుంటే కింద కోర్టు పాస్ చేసినటువంటి ఆర్డర్ కాన్ఫిడెన్షియాలిటీగా ఉంచుకొని మేము పబ్లిక్ ఇవ్వమని చెప్పడం ఎంతవరకు సమంజసం అనేది క్వశ్చన్ చేసాం. రాష్ట్ర ప్రజలు కూడా అడగాలి, రాష్ట్ర ప్రజలు కూడా ఆలోచించాలి. ఎందుకు ఆలోచించాలి అంటే ఒక ప్రభుత్వంలో వేల కోట్ల రూపాయలు దోచుకొని ముఖ్యమంత్రి అయిపోయి ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు ఆయన మీద కేసులు పెడితే, ఆ ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు 53 రోజుల పాటు జైల్లో ఉండి కొన్ని వేల కోట్ల రూపాయలు దోచుకున్నారు అనే ఎలిగేషన్స్ మీ మీద అప్పుడు ఏసీబీ వ్యవస్థ అనేది ఎప్పుడు ఒకటేనండి. చంద్రబాబు నాయుడు వస్తే ఒక ఏసీబీ, పవన్ కళ్యాణ్ వస్తే ఒక ఏసీబీ, జగన్మోహన్ రెడ్డి వస్తే ఒక ఏసీబీ ఉండదు. సెంట్రల్ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్ అంటే పోలీసులు సిఆర్పిసి ఫాలో అవ్వాలి, ఐపీసీ ఫాలో అవ్వాలి. మీ పాత సిఐడి ఆఫీసర్లు 100 కోట్ల రూపాయలు చంద్రబాబు నాయుడు దోచుకున్నాడు అని మీరు అభియోగం పెట్టి పోలీసులు కేసులు పెట్టి 53 రోజులు లోపల పెట్టిన తర్వాత గవర్నమెంట్ మారిన వెంటనే కొత్త ఆఫీసర్ వచ్చి తూచి చంద్రబాబు నాయుడు గారు క్లీన్ చిట్ అంటే సిఐడి డిపార్ట్మెంటు ప్రభుత్వాలకు అనుగుణంగా పనిచేస్తుందా, ప్రజలకు అనుగుణంగా పనిచేస్తుందా, లేకపోతే చట్టాలకి న్యాయాలకు అనుగుణంగా పనిచేస్తుందనే ఒక భావన ప్రజల్లో రాదా? ప్రజలకు అకౌంటబిలిటీ ఉండాలి కదా. ప్రజల దగ్గర నుంచి మీరు జీతాలు తీసుకుంటున్నప్పుడు మీరు ప్రభుత్వాల కోసం పనిచేస్తారా, ప్రజల యొక్క అభిమతంతో పనిచేస్తారా అని ప్రజలు కూడా ఆలోచించుకోవాలని కోరుతున్నా. 164 సీట్లు వీళ్ళకి ఇచ్చినందుకు ఈరోజు పవన్ కళ్యాణ్ మీద, వాలంటీర్ల మీద ప్రభుత్వం పెట్టినటువంటి కేసు క్లోజ్ చేసుకున్నాడు. ఈరోజు చంద్రబాబు నాయుడు మీద ఉన్నటువంటి వేల కోట్ల రూపాయల అవినీతి కేసులు క్లోజ్ చేసుకుంటున్నారు. ఈరోజు నిన్నగాక మొన్న డిఫాక్టో చీఫ్ మినిస్టర్ నారా లోకేష్ హోమ్ మినిస్టర్కి వినతి చేస్తున్నాడు. గత ప్రభుత్వం పెట్టిన కేసులన్నీ ఎత్తేసేయి, అనితా గారు మీరు ఒక్కసారి దీని మీద చాలా సీరియస్గా రెస్పాండ్ అవ్వండి అని. వాట్ కైండ్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ ఈజ్ దిస్ అండి? నేను జేపీపీ పార్టీ తరపు నుంచి అడుగుతున్నా, మీరు ముఖ్యమంత్రి అయింది, మంత్రి అయ్యింది, ఉప ముఖ్యమంత్రి అయింది, మీ మీద పెట్టిన కేసులు క్లోజ్ చేసుకోవటానికా, మీ కార్యకర్తల మీద పెట్టిన కేసులు క్లోజ్ చేసుకోవటానికా, రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ని ప్రాపర్గా నిలబెట్టుకోవటానికా? సో నేను రాష్ట్ర ప్రజలను కూడా కోరుతున్నా, వీళ్ళకి మీరు 164 సీట్లు ఇచ్చింది దేనికోసము అంటే 164 సీట్లు ఇచ్చింది పవన్ కళ్యాణ్ ఒక సినిమాలో సంపాదించే డబ్బు ఒక నెలలో సంపాదించడం కోసమా? పవన్ కళ్యాణ్ శాఖల్లో జరుగుతున్నటువంటి అవినీతి, విచ్చలవిడి అవినీతి నేను ఆధారాలతో సహా ఈరోజు రాష్ట్ర ప్రజల ముందు పెట్టబోతున్నా. పవన్ కళ్యాణ్ నిర్వహిస్తున్నటువంటి శాఖల్లో ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో జరుగుతున్న అవినీతి, పవన్ కళ్యాణ్ నిర్వహిస్తున్నటువంటి పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్లో జరుగుతున్నటువంటి అవినీతి, ఈరోజు రాష్ట్రంలో ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి ల్యాండు రమారమి 1,40,000 ఎకరాల ఫారెస్ట్ ల్యాండు దుర్మార్గుల చేతుల్లో ఉంటే నువ్వు తోలు తీయాల్సింది, తొక్క తీయాల్సింది ఆ దుర్మార్గులది. కానీ ఊరికే పొలిటికల్ ఉపన్యాసాలు ఇచ్చి సోది కబుర్లు, సొల్లు కబుర్లు చెప్పటానిక? నేను వస్తా, 1 by 1 వస్తా దానికోసం. సో రాష్ట్ర ప్రజలను నేను కోరేది ఏంటంటే, ప్రజలారా ఒక్కసారి ఆలోచించండి.
ఎవరి కోసం మీరు 164 సీట్లు ఇచ్చారు? నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇస్తామన్నారు, పోయినాయి. ప్రతి మహిళకి నెలకు 1500 రూపాయలు మీ అకౌంట్లో పడతాయి అన్నారు. 19 నెలల నుంచి వాళ్ళకి పడాల్సిన 1500 రూపాయలు ఎప్పుడు వేస్తున్నారని అడుగుతున్నాను నేను. నెలకు 3000 రూపాయలు నిరుద్యోగ ప్రతి నిరుద్యోగికి ఇస్తామన్నారు. నెలకు 3000 రూపాయలు ఎప్పుడు వేస్తున్నారని అడుగుతున్నాను నేను. ఎప్పుడు వేస్తున్నారు చెప్పండి? ఈ 19 నెలల డబ్బులు నిరుద్యోగులకి ఎప్పుడు వేస్తున్నారు? 20 లక్షల ఉద్యోగాలు ఒక సంవత్సరంలో కల్పన చేస్తామన్నారు. ఎప్పుడు 20 లక్షల ఉద్యోగాలు కల్పన చేసినట్టుగా వాళ్ళు అధికారికంగా ఆ పిల్లల పేర్లన్నీ ప్రకటిస్తున్నారో చెప్పమంటున్నా. జనవరి 1వ తారీఖుకి 2,50,000 ఖాళీలుగా ఉన్నటువంటి ప్రభుత్వ ఉద్యోగాలు పూరిస్తామన్నారు. ఈ రోజు వరకు పట్టుమని 15,000 ఉద్యోగాలు ఇవ్వాల. మిగతా 2,35,000 ఉద్యోగాలు ఎప్పుడు ఇస్తున్నారని అడుగుతున్నారు. రేపు 1వ తారీఖున జాబ్ క్యాలెండర్ వస్తుందా లేదా అని అడుగుతున్నా. మహిళలకు ఉచిత సిలిండర్ ఇస్తామన్నారు. లింగమని 2 సిలిండర్లు ఒక సిలిండర్లో ఇచ్చారు. అది కూడా 20% జనాభాకి ఇచ్చారు. ఈ రోజు వరకు సిలిండర్లు ఇవ్వలేదు. రైతులకు రైతు భరోసా 20,000 రూపాయలు పడతాయి అన్నారు. ఈ రోజు వరకు వాళ్ళ అకౌంట్లో 7,000 రూపాయల కంటే ఎక్కువ పడలా. ఒక పక్క టమాటాకు ధర లేదు, మొక్కజొన్నకు ధర లేదు, పచ్చిమిర్చికి ధర లేదు, పత్తికి ధర లేదు. రైతులందరూ సూసైడ్లు చేసుకుంటున్నారు. ఈ రైతుల పరిస్థితి ఏంటి? ఎస్సీ ఎస్టీల మీద జరిగినటువంటి దాడులకు ఒక ట్రిబ్యునల్ వేస్తానని, ఆ ట్రిబ్యునల్ ద్వారా ప్రతి ఒక్కరికి న్యాయం చేస్తున్నారు. ఎప్పుడు ట్రిబ్యునల్ వేస్తున్నారు? ఎప్పుడు దోషులకి మీరు శిక్ష వేస్తున్నారని అడుగుతున్నాం. ఇక ఇలా చెప్పుకుంటూ పోతే ఈ ఆడంగి మాటలకి ఉన్నటువంటి ఆడంగి మాటలు మాట్లాడినటువంటి ఈ సొల్లు కబుర్లు సోది కబుర్లు చెప్పేటువంటి ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, మంత్రి యొక్క వాగ్దానాలు గత ప్రభుత్వంలో నుంచి గత ఎలక్షన్లో చూసుకుంటే నిజంగా వీళ్ళని ఏ మాట ఏ మెట్టుతోటి కొట్టాలో అర్థం కాని పరిస్థితి. మెట్టు అంటే తెలుసు కదా, చెప్పు. ఏ చెప్పుతోటి ముఖ్యమంత్రిని, ఉప ముఖ్యమంత్రిని, మంత్రి నారా లోకేష్ని యువగళంలో పాదయాత్రలో ఇచ్చుకుంటా పోయినటువంటి వాగ్దానాలు నెరవేర్చకపోతే వీళ్ళని ఏ చెప్పులతో కొట్టాలి? పవన్ కళ్యాణ్ ఒకసారి నన్ను మాట అంటే నేను చెప్పుతో కొడతాను అన్నాడు. నన్ను చొక్కా పట్టుకొని అడగండి, రోడ్డు మీదకి తీసుకురండి, నేను సమాధానం చెప్తా అన్నాడు. నేను అడుగుతున్నా పవన్ కళ్యాణ్, ఏం సమాధానం చెప్తావు? జుట్టు మార్చినంత ఈజీ కాదు నాయన మాట మార్చటం. డ్రెస్ మార్చినంత ఈజీ కాదు నాయన వాగ్దానం మార్చటం. ప్యాంటు మార్చినంత ఈజీ కాదు నాయన మీ ధర్మాలను మార్చటం. మనది ఏ ధర్మమో మనకు తెలీదు, మనం ఏ ఇజమో మనకు తెలీదు, మనం ఏ ప్రాంతమో మనకు తెలీదు, మనం ఏ భాష మనకు తెలీదు, మనది ఏ వ్యక్తిత్వమో మనకు తెలీదు. మనకు తెలిసిందల్లా ఏంది అంటే మన ముందున్న స్క్రిప్ట్ మాత్రమే మనకు తెలుసు. నేను అడుగుతున్న గౌరవ ఉప ముఖ్యమంత్రి గారిని, ఈ 18 నెలల కాలంలో ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వల్ల రాష్ట్రానికి జరిగినటువంటి ఒక మంచి ఏంటి? రాష్ట్ర ప్రజలు కూడా ఒకసారి ఆలోచించండి. ఇట్లాంటి వ్యక్తుల మాటలు నమ్మి మీరు ఓట్లేసి లక్షల మెజారిటీతో వీళ్ళని గెలిపించి 100కి 100% వీళ్ళకి ఓట్లేస్తే ఈరోజు సనాతన ధర్మం అని, ముస్లిమ్స్ని, క్రిస్టియన్స్ని ఈ సమాజంలో దోషులుగా నిలబెడుతున్నాడు పవన్ కళ్యాణ్. నేను అడుగుతున్నా ముస్లిమ్స్ని, ఈ రాష్ట్రంలో ఉన్న ముస్లిం సోదరులను అడుగుతున్నా, ఈ రాష్ట్రంలో ఉన్న క్రిస్టియన్ సోదరులందరిని అడుగుతున్నా, మీరు ఓట్లేయలేదా పవన్ కళ్యాణ్కి? మీరు ఓట్లేయలేదా పవన్ కళ్యాణ్కి? మీరు మనుషులుగా కనిపించటం లేదా పవన్ కళ్యాణ్కి? ఉప ముఖ్యమంత్రి గారికి మీరు మనుషులుగా కనిపించటం లేదా? అసలు ఈరోజు రాష్ట్రంలో ఆయన మాట్లాడుతున్న మాటలు వింటుంటే ఈరోజు ప్రజలు ఓట్లేసింది 21 సీట్లు 100కి 100% నిలబడిన చోటల్లో ఎందుకు గెలిపించారు అని ఒకసారి కూడా ఆలోచించొద్దా? నేను అడుగుతున్నా గౌరవ ఉప ముఖ్యమంత్రి గారిని.
క్రిస్టియన్స్ ఓట్లు లేకుండా మీరు ఈరోజు పిఠాపురంలో అంత మెజార్టీతో గెలిచారా అండి? మీ ఎమ్మెల్యేలందరూ కూడా క్రిస్టియన్స్లు ముస్లిమ్స్ ఓటేయకుండా గెలిచే ఈరోజు వాళ్ళు మీకు సెకండ్ గ్రేడ్ పీపుల్లా కనిపిస్తున్నారా? ఈరోజు వాళ్ళు మీకు ద్రోహుల్లాగా కనిపిస్తున్నారా? ఈరోజు వాళ్ళు మీకు దగాకోరీలాగా కనిపిస్తున్నారా? సనాతన ధర్మాన్ని నాశనం చేసే వ్యక్తుల్లాగా కనిపిస్తున్నారా? మీ ఇజం మారిస్తే మార్చుకోండి, తప్పేముంది? మీకు ఒక ఇజం ఉంది, ఆ ఇజం ప్రకారం మీరు వెళ్ళిపోండి. అంతేగాని దానికి మీరు కులాల మధ్య ప్రాంతాల మధ్య మాట్లాడాల్సిన అవసరం లేదు కదా. సో నేను గౌరవ ఉప ముఖ్యమంత్రి గారిని గెలిపించినటువంటి ఈ రాష్ట్ర ప్రజలను అడుగుతున్నా, ఇలాంటి వ్యక్తులను మీరు మళ్ళీ గెలిపిస్తే, ఇలాంటి వ్యక్తులు సపోర్ట్ చేసినటువంటి వ్యక్తులకు మీరు ఓటేస్తే ఈ రాష్ట్రం అంధకారంలోకి కాక మరి ఇంకెక్కడికి వెళ్తుంది? 19 నెలల కాలంలో కనీసం ఈ రాష్ట్రాల్లో కనీసం పట్టుమని 10 రూపాయల పెట్టుబడులు తేని, కేంద్ర ప్రభుత్వం దగ్గర పెట్టుబడులు తేలేని ఒక చేతగాని ప్రభుత్వం ఈ ప్రభుత్వం, ఒక అనాగరిక ప్రభుత్వం ఈ ప్రభుత్వం. నాకు కేంద్ర ప్రభుత్వంలో వాళ్ళు ఉన్నారు, అమిత్ షా వీళ్ళు ఉన్నారు, నేను కేంద్ర ప్రభుత్వంలో ప్రధానమంత్రి మోడీ గారి మీటింగ్కి వెళ్తే సెక్యూరిటీ తట్టుకోలేరు. ఈ పోస్కోలు కబుర్లు చెప్పటమే కానీ నీ వల్ల అమిత్ షా నీకు పక్కన కూర్చోబెట్టుకొని బిస్కెట్ పెట్టడం వల్ల, దూరంగా వెళ్తుంటే లాక్కొని వచ్చి చాక్లెట్ పెట్టడం వల్ల ఈ రాష్ట్రానికి ఒరిగిన ఉపయోగం ఏంటయ్యా పవన్ కళ్యాణ్? ఈ రాష్ట్రానికి నీ వల్ల జరిగిన ఉపయోగం ఏంటి? పోలవరానికి ఏమైనా నిధులు తెచ్చావా? ప్రత్యేక హోదా తెచ్చావా? రాష్ట్రానికి అమరావతికి ఏమైనా నిధులు తీసుకొచ్చావా? రాష్ట్రంలో అణగారిపోతున్నటువంటి నిర్వీర్యమైపోతున్నటువంటి పంచాయతీల కోసం ఏమైనా నిధులు తీసుకొచ్చావా? స్టాట్యూటరీ పరంగా మనకు వచ్చే నిధులు కాదు నేను అడుగుతుంది. మీరు వ్యక్తిగతమైన హోదాలో రాష్ట్రానికి ఏమైనా గ్రాంట్లు తీసుకొచ్చారా? చెప్పమనండి. మీ యొక్క 20 మంది ఎంపీల యొక్క ప్రోద్బలంతోనే కేంద్ర ప్రభుత్వం నడుస్తుంది కదా. మీరు ఈ రాష్ట్రానికి మీరు మద్దతు ఇచ్చి కేంద్ర ప్రభుత్వాన్ని నిలబెడుతున్న మీరు చంద్రబాబు నాయుడు గారు, ఈ రాష్ట్రంలో యువతకు ఉపాధి కల్పించడానికి మీరు తీసుకొచ్చినటువంటి ఒక ఫ్యాక్టరీ ఏంటి? మీరు తీసుకొచ్చినటువంటి పెట్టుబడి ఏంటి? మీరు తీసుకొచ్చినటువంటి రాష్ట్రానికి జరిగిన మంచి ఏంటి? ఇవన్నీ వదిలేసి ఏం చేస్తావా? మక్కిలు ఎరగొడతావా? ఎవరు ఈ రౌడీ షీటర్లే మక్కిలు ఎరగొడతావా? కాలు కీలు ఎరగదీస్తావా? అసలు ఉప ముఖ్యమంత్రిగా మాట్లాడాల్సిన మాటలైనా అవి? నేను రాష్ట్ర ప్రజలను అడుగుతున్నా, చాలా సీరియస్గా అడుగుతున్నా. కనకపు సింహాసనమున సునకమ్మను కూర్చోబెట్టిన వెనకట్టు గుణమేలమాను వినరా సుమతి అని నేను ఊరికే అనలా. ఈయనకంటే అధికారం రాకముందు ఒకేలాగుంటాడంట, అధికారం వచ్చిన తర్వాత కూడా ఒకేలాగుంటాడంట. అధికారం రాకముందు నువ్వేమైనా పెద్ద రౌడీవా? ఒక ఉప ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్రంలో 5.5 కోట్ల మంది భవిష్యత్తు నిర్దేశించాల్సినటువంటి బాధ్యత నీ మీద ఉంది అని ఏమైనా మీకు సోయుందా? కనీసం మీ ఫ్యాన్సు, పవన్ కళ్యాణ్ ఫ్యాన్సు, వాళ్ళకి మంచి మాట, పెద్దరికం చిన్నరికం అసలకే ఉండదు. ఒక విధమైనటువంటి ఉన్మాదంతో ఉంటారు. అఫ్కోర్స్ మీ కార్యకర్తలు కూడా అలాగే ఉంటారు. మీరే ఒక ఉప ముఖ్యమంత్రి హోదాలో ఈ రాష్ట్రాన్ని, పిల్లల భవిష్యత్తుని మార్చాల్సినటువంటి గురుతరమైనటువంటి బాధ్యత మీ భుజాల మీద ఉందన్నటువంటి విజ్ఞతను మర్చిపోయి కాళ్ళకి కాళ్ళు కీళ్ళకి కీళ్ళు విరగొట్టి రోడ్డు మీద కూర్చోబెట్టి తోలు తీస్తా. తోలు తీయటానికి మనం ఏమన్నా చనిపోయినటువంటి చర్మకారులు, చనిపోయినటువంటి జంతు కళేబరాలు తోళ్ళు తీసేవాళ్ళు ఉంటారు. వాళ్ళు సపరేట్గా వాళ్ళని ఒక కమ్యూనిటీ పిలుస్తారు. ఆ కమ్యూనిటీని నేను అవమానించను, కానీ వీళ్ళనంత మనకి ఆ కాంట్రాక్ట్ ఏమైనా తీసుకున్నావా? మనం ఏమన్నా తోలు తీసే కాంట్రాక్టు? తోలు తీయటం ఏంటండి? ఒక ఉప ముఖ్యమంత్రి, రాజ్యాంగబద్ధమైన పదవి కాకపోయినా మంత్రిగా ఉన్నావు కదా, ఒక ఉప ముఖ్యమంత్రి, ఒక పెద్ద పోర్ట్ఫోలియోలో హ్యాండిల్ చేస్తున్నావు కదా, ఒక రాష్ట్ర పార్టీ అధ్యక్షుడివే కదా, తోలు తీస్తావా? ఎవరు తోలు తీస్తావు? కీళ్ళు ఎరగొడతావా? మక్కలు ఎరగొడతావా? ఎముకలు మొత్తాన్ని బయటికి తీస్తావా? రోడ్డు మీద పడేసి మీరే అలా మాట్లాడితే ఈ రాష్ట్ర పోలీసులు ఇంకెలా ఉంటారండి? రౌడీ షీటర్లు
రౌడీ షీటర్లు క్రైమ్ చేస్తే చట్ట ప్రకారం వాళ్ళని డీల్ చేయాలి. యోగి ఆదిత్యనాథ్ ట్రీట్మెంట్ ఇస్తావా? యోగి ఆదిత్యనాథ్ ట్రీట్మెంట్ ఎవరికి ఇవ్వాలో నేను చెప్తా. ఇప్పుడు ఈ డాక్యుమెంట్లో నువ్వు వాళ్ళకి ఇస్తావా లేదో నేను చూస్తా. బహుశా యోగి ఆదిత్యనాథ్ ట్రీట్మెంటు రౌడీలకి ఇవ్వాలా? పాప రౌడీలు ఏముందండి, ఒక 1000 రూపాయలు, 2000 రూపాయలు, 5000 రూపాయలు, 10,000 రూపాయలు ఇవ్వలేదని వాడిని ఇన్ని బెదిరిస్తారు. తమరని అడ్డం పెట్టుకొని కోట్ల రూపాయలు సంపాదించుకుంటున్న వాళ్ళ కీళ్ళు ఎలా ఎరగదీస్తావో నేను చెప్తా. 1 by 1 వస్తా, డాక్యుమెంట్లన్నీ చూపించి తమర సనాతన ధర్మాన్ని ఎలా కాపాడుతారో, ఈ కీళ్ళు ఎరగొడతారో, కాళ్ళు ఎరగొడతారో, చర్మం తీస్తారో, తోలు ఎలిసేస్తారో, రోడ్డు మీద మెడ మీద కాలేసి తొక్కుతారో నేను చూస్తా. జన సైనికులు దొక్కుతారా, కార్యకర్తలు దొక్కుతారా, వారి అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ దొక్కుతాడా, సనాతన ధర్మాధికారి తొక్కుతాడా నేను చూస్తా. ఈరోజు రాష్ట్ర ప్రజల తరపున నేను అడుగుతున్నా. ఇలా ఒక ఉప ముఖ్యమంత్రి హోదాలో ఉన్నటువంటి ఒక మంత్రి ఇంత అప్రజాస్వామికంగా ఈ విధంగా ఒక రౌడీలాగా మాట్లాడితే ఈ రాష్ట్రంలో పోలీసులు ఏమంటారండి? మొన్న తెనాల్లో ఒక 3 యువకుల మీద గంజాయి కేసు పెట్టారు అని రోడ్డు మీద పెట్టి అరికాళ్లతోటి ఒక పోలీస్ ఆఫీసర్ లాఠీతోటి ఎంత క్రూరంగా హింసించాడో తెలుసు. రేపొద్దున ఆ పోలీస్ ఆఫీసర్ ఏమంటాడు? పవన్ కళ్యాణే తోలు కాళ్ళు కీళ్ళు తోలు తీసేసి వాళ్ళ మక్కిలు ఎరక్కొట్టమన్నాడు. తప్పే ఉందయ్యా, నేను చేశాను. ఎస్, కరెక్టే, చేశారు. నేను అడుగుతున్నా, అమ్మ హోమ్ మినిస్టర్ సుచరిత, సారీ అనిత, మంగళపూడి అనిత, అమ్మ హోమ్ మినిస్టర్ అనిత గారు, అమ్మ 2024 జూన్ 11 నుంచి ఇప్పటి వరకు నాకు తెలిసి రమారమి 6000 పైన కేసులు, ఎన్డీపీఎస్ కేసులు రాష్ట్రంలో నమోదైనాయి. అమ్మ 6000 పైచిలుక కేసులు, 2 లక్షల కేజీలకు పైగా గంజాయిని పట్టుకున్నారు. మరి వాళ్ళందరినీ ఎందుకు తీసుకొచ్చి రోడ్డు మీద పెట్టి కొట్టలేదమ్మా? అంటే వీళ్ళు ఎస్సీ కాబట్టా, వీళ్ళు ముస్లిమ్స్ కాబట్టా, వీళ్ళు బీసీలు కాబట్టి మీ పవన్ కళ్యాణ్కి చులకన? అదే కందుకూరులో అయితే కాపుల మధ్య ఏదైనా జరిగినప్పుడు పరిగెత్తుకుంటా చీరకొంగి ఎగ్గట్టుకొని పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయి ఒక్కొక్కళ్ళకి 30 లక్షల రూపాయల డబ్బులు, 10 ఎకరాల పొలం ఇచ్చేసేసి చంపించినోడికి సన్మానం చేసి వచ్చారు. గంజాయి అమ్మాడు అన్న ఎలిగేషన్తోనే ఇంకా కోర్టు వాళ్ళకి శిక్ష వేయలా. అంటే గంజాయి కొన్నారో అమ్మారో అని ఎలిగేషన్ ఉంటే రోడ్డు మీదకి తీసుకొచ్చి కొడతారా? మరి 6000 కేసుల్లో మిగతా వాళ్ళని ఎందుకు కొట్టలేదమ్మా మీ పోలీసులు? మరి పవన్ కళ్యాణ్ గారు చెప్పారు కదా, తోలుకు తోలు, కాలుకు కాలు, కీలుకు కీలు తీసేయమని. అంటే ఒక ఉప ముఖ్యమంత్రి హోదాలో ఈ విధంగా మాట్లాడితే రాష్ట్రంలో ఉన్న పోలీసులకి ఎలాంటి సంకేతం వెళ్తుందో అన్న స్పృహ లేదు. నేనే ఒక రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిగా ఒక ఉప ముఖ్యమంత్రి హోదాలో కొట్టండి, చంపండి, నరకండి, తోలు తీయండి, బట్టలు ఓడదీసి రోడ్డు మీద తిప్పండి అని రెచ్చగొడితే మన కార్యకర్తలు ఏం చేస్తారు అన్న సోయ లేదు. ఈ బొంగులో పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేది ఎవరిదో పెట్టలేదని ఆ కార్యకర్తలు వెళ్ళిపోయి నరికేస్తాం, పొడి చేస్తామని ఆ యూనివర్సిటీ మొత్తాన్ని నానా బీభత్సం సృష్టిస్తే నీలాంటి పార్టీ కార్యకర్తలు నువ్వే ఎలా ఉంటే నీ కార్యకర్తలు ఇంకెలా ఉంటారు? మీరే ఈ విధంగా సోయ లేకుండా, స్పృహ లేకుండా సినిమా డైలాగులు చెప్తూ ఎందుకు మాట్లాడుతున్నామో, ఎలా మాట్లాడుతున్నామో, ఉప ముఖ్యమంత్రిగా మాట్లాడుతున్నామా, ఒక హోదాలో మాట్లాడుతున్నామా అని హోయ లేకుండా జానీ సినిమాలో ఒక రౌడీ షీటర్ మాట్లాడినట్టు, వీధి రౌడీ మాట్లాడినట్టు. నేను అదే అంటున్నా, జానీ సినిమాలో క్యారెక్టర్కి పవన్ కళ్యాణ్ రియల్ క్యారెక్టర్కి పెద్ద తేడా ఏం లేదు. ఆ జానీ సినిమాలో సిఐ పట్టా 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 పట్టామని కొడుతుంటే అంతే నుంచుని ఉంటాడు. నేను ఈ మధ్య షార్ట్స్లో చూసిన. ఆ క్యారెక్టర్కి ఉప ముఖ్యమంత్రిగా నిన్న మాట్లాడిన క్యారెక్టర్కి ఏమైనా చిన్నపాటి తేడా ఉందో రాష్ట్ర ప్రజలు గమనించండి. మా పార్టీ భావించేది ఏంటి అంటే, పబ్లిక్గా 1000 మంది ఉన్న సభలో రౌడీ షీటర్లని లేకపోతే తప్పులు చేసేవాళ్ళని ఆ విధంగా కాళ్ళకు యోగి ఆదిత్యనాథ్ ట్రీట్మెంట్ ఇవ్వటం అంటే ఎన్కౌంటర్ చేయాలనుకుంటున్నారు మీరు. యోగి ఆదిత్యనాథ్ని మీరు ఎందుకు నిన్న తీసుకొచ్చారో అనేది నాకు పూర్తిగా అర్థమైంది. ఎందుకు అంటే యోగి ఆదిత్యనాథ్
వాళ్ళ రాష్ట్రంలో రౌడీ షీటర్లుగా ఎవరైతే ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనారిటీలు ఉన్నారో అని భావించారో రౌడీ షీటర్లు మొత్తాన్ని ఎన్కౌంటర్ చేయించేశాడు, ఎక్సెప్ట్ హిందూస్ని తప్ప. ఈరోజు మీరేం సమాధానం ఇవ్వాలనుకుంటున్నారంటే ఈ రాష్ట్రంలో, ఈరోజు నేను ముఖ్యమంత్రి అయితే రాష్ట్రంలో ఎన్కౌంటర్లు చేసేస్తా. ఎన్కౌంటర్లు ఎందుకు చేస్తారండి? ఎవరిని చేస్తారు? ఎవరి వల్ల తప్పులు జరుగుతున్నాయి? మీ కూటమి ప్రభుత్వంలో వెళ్ళి ఆ పచ్చగొడ్డ కట్టుకుంటాడు పనికిమాలిన ఎమ్మెల్యే ఉన్నాడు, మెంటల్ గాడు, వాడిని అడగండి వెళ్ళి. కొలుకులపూడి శ్రీనివాస్ ఎవరెవరయ్యా ఇక్కడ మాఫియా చేస్తుంది, ఇసుక మాఫియా ఎవరు చేస్తున్నారు, ఇక్కడ లిక్కర్ మాఫియా ఎవరు చేస్తున్నారు, ఇక్కడ ప్యాకాట్ ఎవడు ఆడిస్తున్నాడు, ఏ ఎంపీ ఆడిస్తున్నాడని మీరు వెళ్ళి ఆ పనికిమాలిన ఎమ్మెల్యేలు అడిగితే ఆ పనికిమాలిన ఎమ్మెల్యే మొత్తం నీకు లిస్టు మొత్తం ఇస్తాడు ఆధారాలతో సహా. వాడి తోలుతి, ఎంపీ తోలు. ఆయన ఒక ఎమ్మెల్యే రిజర్వ్డ్ కాన్స్టిట్యున్సీలో ఒక అమ్మాయిని రాజీకి తీసుకెళ్ళి రేప్ చేసి ఒక 20 సార్లు ఆ పాపని రేప్ చేసి ఆ పాప చేత తెలుగుదేశం కార్యకర్త అని చెప్పేసి ఆమె హైకోర్టులో కేసు పెడితే వాళ్ళ భర్తని కిడ్నాప్ చేసి కేసు విత్డ్రా చేసుకుంటున్నాడే, ఆయన మీద చూపించిన ఈ ప్రతాపం. పిఠాపురంలో ఒక ఆడపిల్లని రేప్ చేసి టీడీపీ పార్టీ అధ్యక్షుడు చిన్న పాపను రేప్ చేసి తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు రేప్ చేసినటువంటి వ్యక్తి ఉన్నాడే, వాడి కోలు కాలు కీల్తి వాళ్ళకి. మీ కాపులకు సంబంధించినటువంటి ఒక హెడ్ మాస్టరు నిన్న పిఠాపురంలో యూ కొత్తపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న ఒక స్కూల్లో పిల్లల్ని మీరు ఎస్సీ వాళ్ళు ఏం పీకుతారా అని అన్నప్పుడు వాడిని తీసుకొచ్చి అక్కడి నుంచి తీసుకెళ్ళి కాకినాడ ట్రాన్స్ఫర్ చేయించుకున్నారే బెటర్ ప్లేస్కి, వాడిని తోలు. రాష్ట్రంలో ఇప్పటి వరకు జరిగిన 36,000 మంది మహిళల మీద అఘాయిత్యాలు చేసినటువంటి వాళ్ళని తోలు ఆయన 75% మీ టీడీపీ వాళ్ళే ఉన్నారు దాంట్లో, మీ జనసేన వాళ్ళే ఉన్నారు దాంట్లో. మీ ఫ్లెక్సీ పెట్టలేదని చెప్పేసి నానా బీభత్సం చేశారు, యూనివర్సిటీకి వెళ్ళి వీసీని కూడా బెదిరించి, వాళ్ళని ఆయన తోలు. సుగాలి ప్రీతి కుటుంబానికి నేను గర్భం నిండా వీర్యం ఉందని ఊగిపోయావే, ఆ నిందితులు చక్కగా ఫారెన్ వెళ్తున్నారు, నువ్వు మగాడివైతే మనగాడివైతే పెద్ద హీరోవైతే తోపు తురుంకానవైతే వాళ్ళది నాయన నీ సనాతన ధర్మాధికారి. మొవల నగేష్ కేసులో కాలేజీ మేనేజ్మెంట్ని నీ కాలేజీలో చేయించుకొని నీ పార్టీలో కోట్ల రూపాయల పొలిటికల్ ఫండ్ తీసుకున్నావు కదా, నువ్వు మగాడివైతే మనగాడివైతే వాళ్ళంది తోలు. ఊరికే సోది మాటలు సొల్లు మాటలు పబ్లిక్ మీటింగ్లకు వచ్చి మాట్లాడి ఎవరిని పూల్ని చేద్దామని మీ ఉద్దేశం? మీరు ఎట్లా మాట్లాడతారు? మీ కార్యకర్తలేమో రోడ్ల మీద ఎగబడతారు, మీ పోలీసులేమో ఇష్టం వచ్చినట్టు లా అండ్ ఆర్డర్ని బ్రేక్ చేసి రోజుకు ఒకరిని తీసుకొచ్చి లాకప్లో పెట్టి హైకోర్టుల ముందు చేతులు కొట్టుకొని నిలబడతారు. అదేమనంటే వ్యవస్థలన్నీ మీ చేతుల్లోనే ఉన్నాయి. ఒక రాష్ట్రంలో 164 సీట్లు ఇచ్చి మిమ్మల్ని కూర్చోబెట్టింది దేనికోసం? యువతకి ఏమన్నా ఉపాధి కల్పిస్తారు అని లేదు, రాష్ట్రం ఏమన్నా బాగు చేస్తారని లేదు, రాష్ట్రానికి ఏమన్నా పెట్టుబడులు చేస్తారని. అన్ని కాగితం మీద పెట్టుబడులు, ₹1 పెట్టుబడి లేదు. ₹1 పెట్టుబడి వస్తే 3 లక్షల కోట్ల రూపాయలు అప్పు ఎందుకు అవుతుంది? ఈ 18 నెలల్లో 3 లక్షల కోట్లు రమారమి, ఇంకా ఒక 15,000 రూపాయలు తక్కువ, 2,85,000 కోట్లకు టచ్ అయింది ఈ వారంలో. ఏమైంది? డబ్బంతా ఏమవుతుంది? 2 సంవత్సరాలు అవుతుంది అమరావతిలో ఇంకా ముళ్ళ కంపులు తీసేయాల, వీళ్ళంటే అమరావతిని కడతారంట. ఎక్కడ అడ్మినిస్ట్రేషన్ ఎక్కడికి వెళ్తుంది? మనం ఏం చేస్తున్నాం? మనం వార్నింగ్లు ఇచ్చుకుంటా కూర్చున్నాం. యోగి ఆదిత్యనాథ్ లాంటి వ్యక్తిని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రోల్ మోడల్గా తీసుకున్నారంటే అర్థం ఏంటి? మీరు సనాతన ధర్మాన్ని, మోడీ యొక్క ధర్మాన్ని ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇండల్జ్ చేయాలనేటువంటి ఒక కుతంత్రంతో నిన్న పర్పస్ఫుల్గా మీరు యోగి ఆదిత్యనాథ్ని మాట తీసుకొచ్చారు. ఎందుకు? ఏ రౌడీలు ఎవడన్నా అంటే పని చేయమంటేనంట ఈయనకంటే చెవులో వచ్చి చెప్తున్నారంట, సార్ మీరు ఎవరైతే అడుగుతున్నారో వైసీపీ గోండాలు సార్, వాళ్ళంతా మమ్మల్ని చంపేస్తారు సార్ అని. మరి అటువంటిప్పుడు ఎందుకు చేతికి గాజులు వేసుకొని దిగిపోవా ఉప ముఖ్యమంత్రిగా? నీ అధికారుల చేత నువ్వు పని చేయించుకోలేనప్పుడు నువ్వెందుకు ఉప ముఖ్యమంత్రిగా? కాదు, ఇంకా 19 నెలలైనా 20 నెలలైనా కూడా ఇంకా ప్రభుత్వ అధికారులు పాత గవర్నమెంట్నే భయపడుతున్నారు అంటే మీరు దేనికి? మీరు ఉప ముఖ్యమంత్రిగా దేనికి? మీరు ముఖ్యమంత్రిగా దేనికి? మీ లా అండ్ ఆర్డర్ దేనికి? మీరు ఏ విధంగా మేము చట్టాలను తయారు చేస్తాం, అద్భుతమైన చట్టాలను తయారు చేస్తామో, రాష్ట్రంలో శాంతి భద్రతలను తీసుకొస్తామని చెప్పిన సొల్లు కబుర్లు ఏమైపోయినాయి? రాష్ట్ర ప్రజలు అడగాలి. ఎందుకు అంటే నేను మీ ద్వారా రాష్ట్ర ప్రజలను కోరుతున్నా, వీళ్ళంతా సినిమా స్టోరీలు సినిమా స్క్రిప్ట్లు చదివి వచ్చి రాష్ట్రంలో ఎందుకు పనిచేయటం లేదు అంటే అంత
నేను ఇంకొక మాట కూడా చెప్పాలి. ఈ ప్రభుత్వం మంగళవారం ప్రభుత్వం. ఎందుకు ఈ మాట అన్నానంటే, ఎవ్రీ ట్యూస్డే ఈ ప్రభుత్వం డబ్బులు తీసుకురాకపోతే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎవ్రీ ట్యూస్డే బాండ్స్ వేలం వేస్తుంది. బాండ్లు వేలం చేసేటప్పుడు ప్రతి వారం 2,000 కోట్ల రూపాయలు 3,000 కోట్ల రూపాయలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి అప్పు కావాలి. బాండ్లు వేలంలో అప్పు పాల్గొనకపోతే రెండో వారం నడిచే పరిస్థితి లేదు ఈ రాష్ట్ర ప్రభుత్వం. నాకు తెలిసి రేపు జనవరి 1వ తారీఖు జీతాలు వస్తాయో లేదో లేదు నాకు కూడా తెలియదు. ఎందుకు అంటే ఈ నెల జీతాలు, లాస్ట్ మంత్ జీతాలు ఈ నెల రాని డిపార్ట్మెంట్ ఇంకా 3 లక్షల మందికి ఇంకా జీతాలు రాలేదు, అనధికారికంగా తెలిసినటువంటి వార్త. డిఎల్ లేవు, టీఎల్ లేవు, రాష్ట్ర ప్రభుత్వంలో ఆర్థిక పరిస్థితి లేదు, రేపు 1వ తారీఖు జీతాలు వస్తాయో తెలియదు. మీ వార్నింగ్ల వల్ల, మీ అడ్మినిస్ట్రేషన్ వల్ల ఎవరికి ఉపయోగం అంటున్నాను నేను. రాష్ట్ర ప్రభుత్వం అడ్మినిస్ట్రేషన్ మీద కాన్సన్ట్రేట్ చేయాలి, ఉపాధి మీద కాన్సన్ట్రేట్ చేయాలి, ప్రాజెక్టులకు నిధులు తీసుకొచ్చే దాని మీద కాన్సన్ట్రేట్ చేయాలి, కేంద్ర ప్రభుత్వాన్ని మీద నిధులు తెచ్చుకునే దాని మీద కాన్సన్ట్రేట్ చేయాలి, రాష్ట్రాన్ని అభివృద్ధి చేసే దాని మీద కాన్సన్ట్రేట్ చేయాలి, లా అండ్ ఆర్డర్ మీద కాన్సన్ట్రేట్ చేయాలి, రాష్ట్రంలో మహిళల మీద జరుగుతున్న దాడుల్ని తగ్గించడంలో కాన్సన్ట్రేట్ చేయాలి, పిల్లలకు ఉపాధి పెంచే విషయంలో కాన్సన్ట్రేట్ చేయాలి, ఇక్కడ రియల్ ఎస్టేట్ భూమి పెరిగే విధంగా కాన్సన్ట్రేట్ చేయాలి, ఈ రాష్ట్రంలో అవినీతి లేని సమాజాన్ని సృష్టించడంలో కాన్సన్ట్రేట్ చేయాలి, ఎమ్మెల్యేలు ఎంపీలు అకౌంటబుల్గా ప్రజలకి నిష్పక్షపాతమైన నిజాయితీ అయిన పరిపాలన అందించడానికి కాన్సన్ట్రేట్ చేయాలి. కానీ ఇదేం పరిపాలన అండి, నాకు అర్థం కాలేదు. దేనికోసం మీకు 164 సీట్లు ఇచ్చింది? ఎవరి మీద? ఇంకా ఈ వీడియోలు చూపిస్తే నాకే సిగ్గు అనిపిస్తుంది. ఎందుకంటే ఈ మనిషి మాట్లాడే మాటలకి అసలు పొంతన ఉండదు, పాడు ఉండదు. రోజుకు ఒకటి మాట్లాడుతూ ఉంటాడు, పొద్దుగుకులు ఒకటి మాట్లాడుతూ ఉంటాడు. ఈ మనిషి మాట్లాడే మాటలు నేను మీకు చూపించాలంటే కూడా నాకు ఇబ్బంది, కానీ ఏం చేస్తాం, తప్పదు. ఇవి చూపించి మాట్లాడితే కానీ జన సైనికులకు ఒక క్లారిటీ రాదు. నేను దివేష్ని సముద్రంలో గెలిపేస్తాను అలాంటి ఈ హైపర్ బోల్ తోటి లేదంటే విపరీతమైన మాటలు మీరు దయచేసి నమ్మకండి. నేను చెప్పినా కూడా నమ్మద్దు, నేను చెప్పాలి. అందుకని నేను చేయగలిగేది ఏంటంటే ఈ పొల్యూటెడ్ వాటర్ ని ఎంత సేఫ్ గా మన సముద్రంలో కలగలం, మీకు మత్స్య సంపద చచ్చిపోకుండా. దానికి ఐ విల్ మేక్ ష్యూర్ దివీస్ కానీ ఇవన్నీ ఎన్ఫోర్స్ చేయడానికి ఎంత కఠినమైన చట్టాలు, పర్యావరణ చట్టాలు ఉండాలి అనేది మటుకు నాకు ఖచ్చితమైన అవగాహన. అందుకే మేము పర్యావరణాన్ని పరిరక్షించే అభివృద్ధి ప్రస్థానం అనే చెప్పాం. ఈ ముఖ్యమంత్రి మీ దగ్గరికి వచ్చి నేను దివీస్ ని సముద్రంలో కలిపేస్తాను సార్, ఇది ఒకటి. గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు ఈ మాట కూడా వినిపించిన తర్వాత మార్చుకోండి. ఒక మాట అనాలంటే అలాంటి తప్పేం లేదు. డెమోక్రసీ, ఇది ప్రజాస్వామ్యం. ఖచ్చితంగా అనండి. అనడానికి కొన్ని గీతలు ఉంటాయి. గీతలు దాటి మాట్లాడితే మీ చేతికి మళ్ళీ ముద్రలు వేయడానికి ఏముండదు. అలా మాట్లాడేవాళ్ళు చెప్తున్నాను ఇప్పుడే. మీ చేతి మీద గీతలు తీసేస్తాం, అంత అరగదీస్తాం, గుర్తుపెట్టుకో. ఈ భాష ప్రజాస్వామ్యంలో పర్మిసిబుల్లా? చేతి మీద గీతలు అరగ తీసేస్తాము అంటే అర్థం ఏంటి అంటే ఈ చేతి మీద తోలు తీసేస్తామని అర్థం. ఒక ఉప ముఖ్యమంత్రి పబ్లిక్ మీటింగ్లో ఈ విధంగా తోలు తీసేస్తాము, గీతలు అరగ తీసేస్తాము ఎక్సెసివ్గా ప్రశ్నిస్తే అంటే, పవన్ కళ్యాణ్ గారు మీరు పార్టీ పెట్టినప్పుడు మీరు ప్రశ్నించిన విధానం ఒకసారి చూసారా? మీరు మాట్లాడిన మాటలు, మీరు చేసిన ఎలిగేషన్స్, అసలు ప్రశ్నించడానికే పెట్టిన పార్టీ జనసేన పార్టీ అని మీరు మోడీని తిట్టిన తిట్లు, చంద్రబాబు నాయుడిని తిట్టిన తిట్లు, జగన్మోహన్ రెడ్డిని తిట్టిన తిట్లు, ఇక రాష్ట్రంలో అహ్మద్ పటేల్ దగ్గర నుంచి తిట్టని వాళ్ళంటూ ఎవరైనా ఉన్నారా? కేసీఆర్ గారి దగ్గర నుంచి మీరు ప్రశ్నించిన అంశం ఏంటుంది? ప్రశ్నించడానికే పుట్టానన్న మీరు ఎవరైనా ప్రశ్నిస్తే మీరు ఉప ముఖ్యమంత్రి అయితే చేతి గీతలు అరగదీస్తారా? కలెక్టర్స్ ఎస్పీల మీటింగ్ కూడా నేను ముఖ్యమంత్రి గారి సమక్షంలో తెలియజేశాను. ఈ రాష్ట్రంలో రౌడీజం, బెదిరింపులు, మన ఉత్తరాంధ్రలో కూర్చోబెట్టి కొంతమంది బెదిరించి ఒకటే చెప్పాను. రౌడీజం చేసే వాళ్ళని బెదిరించి పంపించి కదా మనం వచ్చింది. మనం అలాంటివి చేస్తే మనకి వాళ్ళకి ఏంటి తేడా? ఇది నేను చెప్పాను. నేను జనసేన మేము ప్రభుత్వంలో భాగం, అవసరమైతే చాలా ఖచ్చితంగా ప్రతి విషయాన్ని, అంశాన్ని తెలియజేస్తాం. వెరీ కన్స్ట్రక్టివ్, మేము పార్ట్ ఆఫ్ దిస్ అలయన్స్. అందుకని దీన్ని ప్రతి ఒక్కరు దృష్టిలో పెట్టుకోండి, పద్ధతులు మార్చుకోండి. ఒక మాట అనాలంటే అలాంటి తప్పేం లేదు.
ఇంకా పిఠాపురం లాంటి చోట కూడా మీరు చిన్న పిల్లల మధ్యలో కాస్ట్ ఫీలింగ్స్ పట్టుకొస్తే మిమ్మల్ని మీ అధోగతికి నేను ఏం మాట్లాడను. పిఠాపురం దాంట్లో క్యాస్ట్ ఫీలింగ్. నేను అడుగుతున్న ఉప ముఖ్యమంత్రి గారిని, ఒక్కసారి మీరు పిల్లల దగ్గరికి వెళ్ళి మాట్లాడారా? మీరు ఆ పిఠాపురం కాన్స్టిట్యున్సీకి ఎమ్మెల్యే కదా. నేను మళ్ళీ చెప్తున్నా, జబర్దస్త్ టీములను మొత్తాన్ని తీసుకొచ్చి వాడెవడో ఉంటాడు హైపరాదిగాలో వాడు ఈ ఆడపిల్లల మీద జోకులు వేసుకుంటా, ఈ సెక్స్ రిలేటెడ్ జోకులు వేసుకుంటా చాలా వల్గర్గా ఈ పిఠాపురానికి సంబంధించిన బ్యాచ్ మొత్తం వచ్చి ఆ పావలాకి 10 రూపాయలకి పనికిరాని వాళ్ళందరూ వచ్చి ఈ వ్యక్తికి ప్రచారం చేసి ఈ 5 సంవత్సరాలు పిఠాపురంలో కనపడకుండా పోయారు. ఇప్పుడు పిఠాపురంలో జరుగుతున్న అక్రమాలకు ఎవడు బాధ్యత లేదు. వచ్చారు, టీం ఈవెంట్ చేసుకున్నారు, హాయ్ హాయ్ బాయ్ బాయ్, ప్రపంచం మొత్తం పిఠాపురం చూస్తే పవన్ కళ్యాణ్ గెలిపించండి అని చెప్పారు, 4 ఓట్లు వేయించారు, వెళ్ళిపోయినారు. నేను అడుగుతున్న ఉప ముఖ్యమంత్రి గారిని, మీరు ఈ మీటింగ్లో చెప్పినట్టుగా పిఠాపురంలో ఏ విధమైనటువంటి కాస్ట్ డిస్క్రిమినేషన్తో పిల్లల్ని మాట్లాడలేదని చెప్పటానికి మీరు పిల్లల దగ్గరికి వెళ్ళి ఒక్కసారి మాట్లాడారా? పిల్లల తల్లిదండ్రులతో ఒక్కసారి మాట్లాడారా? అమ్మా మీ మీద ఎవరు ఇదిగా 30 మంది పిల్లల్ని ఎవరు మాట్లాడారని ఒక్కసారి అన్నారా? అనకుండా మీరు ఎవరి మీద ఎలిగేషన్లు చేస్తున్నారు? ఒక బాధ్యతాయుతమైనటువంటి పదవిలో, ఉప ముఖ్యమంత్రి పదవిలో ఉన్నానని సోయ ఏమన్నా ఉందా మీకు? మీ తెలుగుదేశం నాయకుడు రేప్ చేసినటువంటి ఆడపిల్లని పరామర్శించారా వెళ్ళి? అసలు మీరు ఎమ్మెల్యే అయినా సోయ ఏమన్నా ఉందా మీకు? ఆ కాన్స్టిట్యున్సీ ఎమ్మెల్యే, ఉప ముఖ్యమంత్రి ఒక గ్రామాన్ని వెలేశారు 2 ప్లేట్లు పెట్టి. ఏది 2025లో కూడా జరిగిందో లేదో నాకు తెలీదు అని మీరు అంటున్నారు కదా. మీరు ఒక ఎలిగేషన్ వచ్చినప్పుడు కనీసం బాధితుల దగ్గరికి వెళ్ళి ఏంటమ్మా ఏం జరిగింది, ఇది కరెక్టా కాదా అని మాట్లాడాల్సిన కనీస బాధ్యత మీకు ఉన్నదా లేదా? ఎందుకు వెళ్ళలేదు? వెళ్లకుండా, సంప్రదించకుండా, మాట్లాడకుండా మీరు ఏ విధంగా ఇది ఎలిగేషన్ అనేటువంటి కామెంట్ రాష్ట్రంలో జరుగుతున్న అన్యాయాల మీద చేస్తారు? దీనికి ఖచ్చితంగా మీరు సమాధానం చెప్పి తీరాలి. పిఠాపురం లాంటి చోట కూడా మీరు చిన్న పిల్లల మధ్యలో కాస్ట్ ఫీలింగ్స్ పట్టుకొస్తే మిమ్మల్ని మీ అధోగతికి నేను ఏం మాట్లాడను, మీ దిగజారుడుతనానికి నేను ఏం మాట్లాడను. ప్రకృతిని ప్రేమించేవాడు, తల్లిదండ్రులను గౌరవించేవాడు చేసే పనులా ఇవి? పిల్లలకి కులాలను పట్టుకొస్తామా, ఆపాదిస్తామా? వేరే దారులు లేవా మీకు పాలిటిక్స్ గురించి మాట్లాడడానికి? సిగ్గుందా ఒక్కొక్కరికి అలా చేసే వాళ్ళకి? మాకు నోరు లేదనుకుంటున్నారా? కూర్చొని మీరు కాంట్రాక్ట్లు వేస్తే కాంట్రాక్ట్లు వేసిన వాళ్ళందరినీ మేము బెదిరించేస్తాం, జైల్లో పెడతామంటే ఏమనుకుంటున్నారా మీరంతా? మేమేం మాటలా గుర్తుపెట్టుకోండి. అలా బెదిరించే సమూహం ఎవరైనా సరే, మిగతా వారి గురించి నాకు తెలియదు. పవన్ కళ్యాణ్కి అధికారం ఉన్నా అధికారం లేకపోయినా పవన్ కళ్యాణ్ ఎప్పుడు పవన్ కళ్యాణ్ లాగే ఉంటాడు, భయపడతాడు. చాలా ఇంట్లోంచి బయటకు వచ్చేటప్పుడు తిరిగి వెళ్తాం లేదు అని డిసైడ్ అయ్యే వస్తాం. అందువల్ల మీ ఆకు రౌడీలు కానీ అలాగే చెప్తున్నారు. ఏదైనా మాట్లాడితే అధికారులు కూడా భయపడుతున్నారు. ఎందుకు భయపడుతున్నారంటే చెవుల్లో చెప్తారు, అదే సార్ వాళ్ళ వెనక చాలా మంది రౌడీలు ఉంటారండి, కిరాయి హంతకులు ఉంటారంటే. మీకు కరెక్ట్ గా యోగి ఆదిత్యనాథ్ లాంటి ట్రీట్మెంట్ కనుక ఒక్కొక్కడికి ఇస్తే, ఒక్కొక్కడికి రౌడీజం అంటే కాలు కీలు తీసి మడత పెట్టి కింద కూర్చోపెడితే అప్పుడు కరెక్ట్ గా చెప్తా, కరుడు గట్టిపోయిన జీవితకాలం ఒకే. మనం వాళ్ళకి ఏకీభవించవచ్చు, ఏకీభవించకపోవచ్చు. నక్సలైట్స్ ఈ భాష ఒక గౌరవ ఉప ముఖ్యమంత్రి హోదాలో పర్మిసిబుల్లా కాదా అని మీడియా సోదరులే డిసైడ్ చేసుకోవాలి. మీ ద్వారా రాష్ట్ర ప్రజలు కూడా డిసైడ్ చేసుకోవాలి. అక్కడ కూర్చున్నటువంటి ఒక 10,000 మంది 20,000 మంది క్రౌడు మాత్రమే కాదు, ఒక ఉప ముఖ్యమంత్రి గారి స్పీచ్ రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని కోట్ల మంది ప్రపంచవ్యాప్తంగా చూస్తారు అన్నటువంటి సోయ ఈ మనిషికి ఉందో లేదో నాకు అర్థం కావట్లేదు. ఎవరు చెప్పారు మీకు సార్ పలానా వాళ్ళు వెనక రౌడీలు ఉన్నారు అని? ఏ ఆఫీసర్ మీకు చెవులో చెప్పారు? ఆఫీసర్ పేరు చెప్పండి. పోనీ ఎవరు బెదిరించారు? యాక్షన్ తీసుకోండి. ఏ వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే చెప్పాడు, మాజీ ఎమ్మెల్యే చెప్పాడు, ఎవరు చెప్పారు, ఏ ఎంపీ చెప్పాడు, వాళ్ళ మీద కేసు బుక్ చేయండి. మీ చెవులో చెప్పినటువంటి ఆఫీసర్ ఎవరైతే ఉన్నారో ఆ ఆఫీసర్ని అప్రిషియేషన్ ఇస్తూ
రౌడీజానికి వ్యతిరేకంగా రిపోర్ట్ చేసినటువంటి ఆఫీసర్ అప్రిషియేట్ చేయండి. రాష్ట్రంలో ఉన్న ఆఫీసర్లందరికీ కాన్ఫిడెన్స్ ఇన్స్టాల్ చేయండి. రాష్ట్రంలో ఉన్నటువంటి రౌడీలు ఎవరెవరు ఎలా ఉన్నారు వాళ్ళందరి మీద కేసులు బుక్ చేయండి, వాళ్ళందరినీ లోపలేయండి. ఏ ఒక్క పారిశ్రామికవేత్త ఈ రాష్ట్రంలో రాకుండా భయపడకుండా వాళ్ళకి ఒక కాన్ఫిడెన్స్ ఇవ్వండి. ఇదిగో రాష్ట్రంలో ఇక్కడ ప్రభుత్వం అద్భుతంగా ఉంది, లా అండ్ ఆర్డర్ని చాలా అద్భుతంగా మెయింటైన్ చేస్తుంది, ఇదిగో మీరు ఇక్కడ పెట్టుబడులు పెట్టడానికి మీకు ఏ విధమైనటువంటి ఇబ్బంది లేదు, భరోసాగా నేనున్నాను, ఇక్కడ లంచం అడిగే ఆఫీసర్ ఉండడు, లంచం అడిగే ఎమ్మెల్యే ఉండడు, లంచం షేర్ అడిగే ఎంపీ ఉండడు, ఏ విధమైనటువంటి ఉండవు, మేము మీకు భరోసా ఇస్తున్నాం. గత ప్రభుత్వం చేసింది ఈ ప్రభుత్వం చాలా అద్భుతంగా పనిచేస్తుందని ఎవరున్నారో XYZ మాట్లాడేటప్పుడు స్పష్టత, మాట్లాడే ముందు ఒక ఆలోచన ఉండాల్సినటువంటి బాధ్యత కలిగిన పదవిలో ఉన్న మీరు ఇంత చవకబారుతనంగా ఇంత చీప్గా మాట్లాడితే అసహ్యంగా ఉంది ఉప ముఖ్యమంత్రి అని చెప్పుకోవటానికి. ఎందుకు అంటే కాంట్రాక్టుల్లో షేర్ అడుగుతుంది మీ కూటమి ప్రభుత్వంలో ఎంపీలే నాయన పవన్ కళ్యాణ్, కాస్త సోయించుకొని మాట్లాడు.